హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు జ్ఞానముతో ఆశీర్వాదాలను పొందిన అక్షాను అనే మాట పరిశుద్ధ గ్రంథములో మనం ఎరుగుతాం, మనము చూసే ఉంటాం. అక్షాను అనే మాట, ఈ అక్షాను అసలు ఎవరు, వీరి క్యారెక్టర్ ఏంటి, వీరి యొక్క పరిస్థితులు ఏంటి, కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. అక్షాను గురించి ఎప్పుడైనా మనము విన్నామా, నేర్చుకున్నామా అని వాక్యములోకి మనకు వెళితే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక మాటను మనము ధ్యానించుకుందాం. అక్షాను తండ్రి గారు ఎవరు అంటే, చెప్పండి, ఎవరికైనా తెలుసా? అక్షాను తండ్రి గారు ఎవరు అంటే కాలేబు. ఎవరు చెప్పండి? పరిశుద్ధుడైనటువంటి కాలేబు గారు. కాలేబు గారి గురించి పరమ తండ్రి ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఆయన ఏమండి, నా సేవకుడైన కాలేబు అని బైబిల్లో రాసి ఉంటుంది. ఎక్కడుంటుంది మాట? సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 24వ వచనం చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండం 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. చూడండి, గమనించండి. కాలేబు, పరిశుద్ధుడైనటువంటి కాలేబు గురించి ఒక మాటను మనము చూస్తూ ఉన్నాం. నా సేవకుడైన కాలేబు అంటున్నాడు. ఎవరి సేవకుడు? నా సేవకుడైనటువంటి కాలేబు, నీ మనస్సు నేను ఎరుగుదునయ్యా, నీ హృదయమును నాయనా నేను ఎరుగుదున్నా. నీలో ఉన్న మంచి మనస్సు, మంచి ప్రవర్తన, మంచి హృదయము, మంచి ఆశీర్వాదము, మంచి దీవెన నీలో ఉంది. కానీ కాలేబు గురించి దానికి అర్థం ఏం చెప్తాడు? మనకు అందరికీ తెలుసు కదా. చెప్పండి, కాలేబు అంటే అర్థం ఏంటి? అమ్మ చెప్పండి, కాలేబు అంటే అర్థం ఏంటమ్మా? ఎన్నిసార్లు చెప్పారో ఈ ప్రసంగం, లెక్కలేనన్ని సార్లు చెప్పారు. అయినా మీరు అట్లాగే ఉన్నారంటే నేనేం చేయలేను. కాలేబు అంటే ఏంటి చెప్పండి అమ్మా? కుక్కను ఎందుకు పోల్చాడు అసలు? అమ్మా, విశ్వాసము కలిగినటువంటి జంతువు ఏంటి? కుక్క. కుక్కలో 2 రకాలు ఉన్నాయి. కక్కిందే తిని అలవాటు, చూడలేని వాసన చూసి అలవాటు దానికే ఉంది. అర్థమవుతుందా? విశ్వాసములో ముందుకు వెళ్ళాలంటే దానికే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది కుక్కలు పెంచుకుంటారు కదా. చాలామంది ఒక బుద్ధగాలికి వెళ్తే, ఇంటికి వెళ్తే ఆ ఇంటికి 4-5 కుక్కలు ఉంటాయి. మీకు అర్థమైందా? అలాగా వరుసెట్టి ఆ చివరన ఉన్నాయో లేవో కుక్కలు తెలియదు, కానీ ఈ చివరనైతే మాత్రం ఇంటింటికి ఒక్కో కుక్క పెంచుకోవడమే ఆశీర్వాదం. అంటే ఒక్కో ఇంట్లో 4-5 కుక్కలు ఉంటాయి. ఓ నాయన, వరండాలో కుక్కలు, గదిలో కుక్కలు, నివాసం స్థలం అంతా కూడా వాటికే ఉపయోగిస్తూ ఉంటాడు. ఆ కుక్కను మళ్ళీ ఇంటి పక్క ఆవడానికి ఊరుకోడాడు, దెబ్బలాడికి వెళ్ళిపోతాడు. కుక్కలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటో తెలుసా? అది విశ్వాసం కలిగింది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయకపోవచ్చు. రోడ్డు వచ్చిపోండి, వచ్చిపోండి అతమాట మురిగితనం ఉంటుంది. అదే బంది దానికి. ఎవడి మీద విరుసుకు పడుతున్నా, ఎవడి మీదకి వెళ్తున్నా, ఎవడిని కాటు వేద్దునా, ఎవరి మీదకి ఉద్రేకంతో వెళ్ళిపోతున్నా, కుక్కకి బోల్డ్ ఉన్నాయి తెలుసా? అది రక్కుతుంది, రక్తం కారాలి, కరుస్తుంది, రక్తం కారాలి,
అది విడిచిపెట్టాడు. ఇన్ని ఉన్నాయి దానికి. కుక్క బలేగుందని రెండు ఏళ్ళు నోట్లో పెట్టి ఆ ఏళ్ళు నువ్వు నోట్లో పెట్టుకుంటే మీకు అంత ఆశీర్వాదం ఉంది కదా. చెప్పండి అమ్మా, మాట్లాడరేంటి? కొంతమంది కుక్క అంటే సిరాకు వచ్చి వస్తారు, అవునా? కుక్క అంటే సిరాకు వచ్చేస్తారు, దాని సొల్లు అరుస్తూ ఉంటుంది కదా. అలాంటి ఉగుర్త ఉన్నటువంటి సమయంలో దానికి వీటెక్కువ, దానికి దారుణమైనటువంటి వేడెక్కువ. అయినప్పటికీ కూడా కోటీశ్వరుడు, ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వారు, వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉందంటే ఏం తెత్తుంటుంది. ఆయన కంఠం పొరపట్టుకుంటుంది ఏమోరన్న ఆయన అన్నట్టుగా ఉంటుంది, అంత విధిగా ఉంటుంది. విశ్వాసము కలిగినది. మనిషికి లేని విశ్వాసం ఒక నోరు లేని జీవికి దేవుడిచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలేబు విశ్వాసము కలిగిన వాడు, అన్ని విషయాల మాదిరి కలిగిన వాడు, అన్ని విషయాలలో మాదిరి చూపించిన వాడు, అన్ని విషయాల్లో మార్గదర్శమైనటువంటి వాడు కాలేబు. కాలేబు అంటే కుక్క కదా. యాండి కుక్క గారి ప్రైజ్లార్డ్ అని ఎప్పుడైనా అన్నారా? లేదులేండి, మన సంఘంలో కాలేబులు లేదులేండి అనం. ఎందుకంటే కుక్కే, మనిషే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలేబు ఏ విధంగా అయితే విశ్వాసము కలిగి ఉన్నాడో, విశ్వాసముతో బ్రతికాడో, విశ్వాసముతో దేవుని సన్నిధిని వెంబడించాడు, అదే స్థితి, అదే పౌరుషం, అదే ప్రత్యక్షత తన కుమార్తెకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వింటే ఆశీర్వాదం మనకే ఉంటుంది, సరిగ్గా వినకపోతే ఆశీర్వాదం మనకు ఉండదు. ఇప్పుడు చెప్పండి, కాలేబు గారు కుమార్తె పేరేంటి అమ్మా? అక్షాను. బైబిల్లో ఉందా మాట? ఏమని ఉంటుంది? అక్షాను అనే మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్షాను అనే మాటకు మంచి పరిశుద్ధమైనది అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉంది. వాక్యములోకి వద్దామా? ఒకటి, విశ్వాస కుటుంబములో అక్షాను పెరగడం ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంఘటన. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుకుందాం. ఏమైంది? తీలేదా? యెహోషువ గారు ఎక్కడున్నారు? సరే, ఏం చేస్తా, నేను చదువుతున్నాను చూడండి. కాలేబు కిర్యత్సేఫెరును పట్టుకుని దానిని కొల్ల పెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడను కనచు కుమారుడినైన ఒత్నీయేలు దాన్ని పట్టుకుని కనుక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికిచ్చి పెండ్లి చేసెను. స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అక్షాను పరిశుద్ధమైనది, శ్రేష్టకరమైనది. అక్షాను ఇతరుల కుమార్తెలు వలె లేదు, ఇతరుల పరిస్థితుల వలె లేదు. తన తండ్రి యాలాగు చెబితే అలాగు వినేటట్లుగా అక్షానును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్షాను చిన్నతనము నుండి పెద్ద వయసు వచ్చే వరకు కూడా తన తండ్రి ఒకటి భయభక్తులతో పెంచాడు, భక్తితో పెంచాడు. ఒక ఆశీర్వాదకరముగా నా కూతురు ఉండాలని ఆయన ముందుగానే ప్రార్థన చేసి ఉండొచ్చు. కాలేబు గారు ఏమని ప్రార్థన చేశాడు? కుమార్తె గురించి, దేవా నీవిచ్చినటువంటి ఈ కుమార్తె ప్రయోజనకరముగా దీవించి, ప్రయోజనకరముగా ఆశీర్వదించి, ప్రయోజనకరముగా ఈ బిడ్డను నువ్వు ఆశీర్వదించిన ఆయన నీ చేతులుగా అప్పగిస్తా ఉన్నావు.
ఈ బిడ్డ పెద్దదైనప్పుడు నాయన సాతానుడు ఎలాంటి క్రియ ఈ బిడ్డలో లేకుండా నీ కార్యాన్ని జరిగించినైనా అని కాలేబు ప్రార్థన చేయొచ్చు. కాలేబు చేసినటువంటి ప్రార్థనలు, కుటుంబంలో చేసినటువంటి ప్రార్థనలు ప్రభు ఆలకించి అక్షాను దేవుడు ఆశీర్వదించాడు, అక్షాను దేవుడు దీవించాడు, అక్షాను దేవుడు బలపరిచాడు, అక్షాను దేవుడు ఆ బిడ్డ పెద్దదఅయిన తరువాత వివాహం చేశాడు తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వివాహం చేశాడు. అక్షాను కూడా అడగాలి కదా, అయ్యా నాన్నగారు నాకు ఎలాంటి అబ్బాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారు, ఎలాంటి అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు అని అడిగింది అనుకున్నారా? అడగలేదు. నా బాగోగులన్నీ కూడా ఎవరు చూసుకుంటున్నారు? నా తండ్రి చూసుకుంటున్నాడు. నా తండ్రి నా ప్రక్కన ఉండగా, నా తల్లి నా ప్రక్కన ఉండగా నాకు భయం ఏంటి అన్న ప్రశ్న. అయితే తల్లిదండ్రులతో భయభక్తులతో అక్షాను నడిచింది గనుక, దేవుని యొక్క భయము భక్తితో అక్షాను నడిచింది గనుక, అక్షానును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే పెళ్లి స్టేజికి వచ్చే వరకు కూడా ఎవరి చెప్పు చేతుల్లో ఉంది చెప్పండి? తల్లి తండ్రి చెప్పు చేతులతో ఉంది. దేవుని యొక్క నడవడికలో నడుచుకుంది. ఎంత ఆశీర్వాదకరమైనది! దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఎలా పెరిగిందో తెలుసా? విశ్వాసములో, కుటుంబములో పెరిగినటువంటి ఒక బిడ్డగా. తల్లిదండ్రులు మేప బాగుంటే పిల్లల మేప కూడా బాగుంటుంది. అర్థమైందా నేను చెప్పింది? తల్లిదండ్రుల యొక్క నడవడిక బాగుంటే పిల్లల యొక్క నడవడిక బాగుంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం కోరుకుంటుంది? నా తండ్రి పరిశుద్ధుడైన కాలేబు దేవుడే ఒక ప్రతిష్టత చేసి సాక్ష్యం ఇచ్చాడు కదా మా నాయన గురించి, మా నాన్నగారి గురించి. మా నాన్నగారి గురించి ఎలాగైతే నా యేసయ్య సాక్ష్యం ఇచ్చాడో, నా తండ్రి నడిచిన నడకలో నేను నడవాలనుకున్నాను. నా తండ్రి ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడో, దేవుని యొక్క వాక్యాన్ని పఠించాడో, దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడో, ప్రార్థనలో నలగాలని, విశ్వాసంలోనికి వెళ్ళాలని, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి సంబంధమే నేను చేసుకోవాలని ఒక తీర్మానం అక్షాను చేసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్షాను చేసుకుంది. ఈ రోజుల్లో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయంటే, రోడ్డు మీదకి వెళుతుంటే భయంకరమైనటువంటి సంఘటన. అబ్బాయిలు అదే పని చేస్తున్నారు, అమ్మాయిలు అదే పని చేస్తున్నారు. అబ్బాయిల కంటే దారుణంగా ఎవరు చేస్తున్నారంటే అమ్మాయిలు దారుణంగా చేస్తున్నారు. ఇది నిజం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆడు మంచోడు కాదని ఉలాన్ని ప్రేమించి, ఆడు భోగోగులన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకరిని ప్రేమించి, ఆడు భోగోగులు అయిన తర్వాత ఇంకొకరిని ప్రేమించి, నీకు స్థిరం లేదు. నీ బ్రతుకు నీకు స్థిరం లేదు. నీ నడవడికి, నీ జీవితానికి ఒక సుఖం లేదు, ఒక స్థిరం లేదు. స్థిరం లేనుడు ఏం చేస్తాడు? ఎక్కడికైనా వెళ్తాడు. స్థిరం లేనుడు ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు. స్థిరత్వం లేనోడు ఏం చేస్తాడు? ఏదైనా చేస్తాడు. తల్లిదండ్రులు కొలుగప్పి ఎవరికి చెప్పకుండానేమో ఎక్కడో ఎవడో ఉన్నాడని ఆని ప్రేమించి, ఈయన ప్రేమించి, ఉలాని ప్రేమించి, ఈయన ప్రేమించి ఎంతమందిని ప్రేమిస్తాం? దేవుడు ఊరుకుంటాడా? ప్రభు ఊరుకుంటాడా? ఆయన ఊరుకోడు. పనికిమాలిన న్యాసాలు ఎత్తి ఊరుకోడై తోలు తీసేస్తాడు ఎవరినైనా సరే. గట్టిగా స్తోత్రాలు చెల్లించాడు. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో అక్షాను ఇలాంటి ఆశలు వేయలేదు. అర్థమైందా? అక్షాను ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అక్షాను బయటకు వెళ్ళి నాకు ఎవరు ఉన్నారు నాన్న, నేను పలానోని ప్రేమించాను అని అక్షాను బైబిల్ ఎక్కడ చెప్పలేదండి. అక్షాను ఎందుకు తెలుసా? పరిశుద్ధమైనది. అక్షాను ఎంతో శ్రేష్టకరమైనది.
అక్షాను తల్లిదండ్రుల యొక్క మాట విన్న అక్షాను, దేవుని మాట విన్నటువంటి అక్షాను ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట మనం చెప్పుకున్నాం, విశ్వాస కుటుంబములో పెరిగినటువంటి అక్షాను, ఆ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉండడానికి, దీవెనకరముగా ఉండడానికి కుటుంబ యజమానుడు మరలా కుటుంబ యజమానుడు ఆయన భక్తి భావముతో నడిస్తే వెనక ఉన్నటువంటి నలుగురు కూడా ఏం చేస్తారు? అదే భక్తితో, అదే విశ్వాసముతో వాళ్ళు వెళ్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసమున్నటువంటి కాలేబు కుమార్తె తండ్రి విశ్వాసం ఆమె జీవితాన్ని ప్రభావితం చేసేసింది. ఏం చేసింది? ప్రభావితం చేసేసింది. రెప్పబాటులో ప్రభావితం చేసేసింది. కాలేబు చేసిన ప్రార్థన, పరిశుద్ధుడైనటువంటి కాలేబు గారు చేసినటువంటి విజ్ఞాపన, వారి యొక్క దీనమైనటువంటి మనస్సు కలిగి కుమార్తె జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన తపన, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ, దేవుని యొక్క భయము గల కుటుంబములో పెరిగిన వారు ఎవరైనా సరే ఒక అక్షాను వలె ఆశీర్వాదకరముగా ఉండాలంటే, అక్షాను వలె దీవెనకరముగా ఉండాలంటే, అక్షాను వలె పరిశుద్ధముగా ఉండాలి అంటే ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోయినా, తల్లిదండ్రుల మాట వినకపోయినా జీవితం తారుమారైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోదేంటో తెలుసా? దేవుడు ఇచ్చిన అవకాశాలను జ్ఞానముతో అక్షాను ఉపయోగించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన అవకాశాలను జ్ఞానముతో అక్షాను ఉపయోగించుకుంది. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం మరొక్కసారి. కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్షాను అతనికిచ్చి పెండ్లి చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అక్షాను ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? అమ్మా చదువుకున్నాం కదా, ఏమనుంది అక్కడ? ఒత్నీయేలు అనండి ఒకసారి. తిరుగుతుందా? మీకంటే నేనే కొంచెం మాట తిరుగుతుందాం అనుకుంటున్నాను. ఒత్నీయేలు కొన్ని మాటలు నాకు తిరగలే అని చేత నన్ను చూసి మీరు అవక్కవకండి. ఒక్కో మాట నాకు సరిగ్గా తిరుగుతుంది. రా అక్షరం తర్వాత ఇంకా కొన్ని అక్షరాలు సరిగ్గా తిరగను. నాకు ఉన్నటువంటి ప్రాబ్లం అది. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒత్నీయేలు ఎవరికి భర్త? అక్షానుగా భర్త. ఎవరు చేశారు పెళ్ళి? ఎస్, తల్లిదండ్రుల దగ్గరుండి అక్షానికి చేశారు పెళ్ళి. వివాహము ఆశీర్వాదకరంగా చేశారు, వివాహాన్ని దీవెనకరంగా చేశారు. ఒక ఇంటి బిడ్డ అయిపోయింది అక్షాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పెళ్ళిళ్ళు కావాలి అంటే ఆడు ఎలాంటోడు? ఆడి స్టేటస్ ఏంటి? ఆడు నన్ను పోషించాడా? ఆడు నన్ను పోషించడా? ఆడు తెలగమంటాడా? ఆడిని అడగమంటాడా? ఆడి ముక్కు, ఆడి నోరు, ఆడి దవళ్ళు, ఆడి ఏళ్ళు, ఆడి కాళ్ళు, ఆడి ముఖము, ఆడి మీద ఎంటుకలు ఉన్నాయా లేదా? ఇలాంటి భయంకరమైన ప్రశ్నలు వేసేవాళ్ళు లేకపోలేదు. పూర్వనాడు కాలంలో సంబంధాల కొరకు వీళ్ళే తల్లిదండ్రులే వెళ్ళేవారు, కానీ గ్రూపుల్లో ఏమన్నా ఉన్నాయా చెప్పండి? గ్రూపుల్లో స్టేటస్లో, తర్వాత ఏమో
మీ బయోడేటా పంపించండి, పెడతాము. పెళ్ళిళ్ళు పేరై వచ్చి, ఆ పేర ఈ పేర వచ్చి, ఏదైనా అప్పట్లో ఇలాంటివి ఏమన్నా జరిగాయా చెప్పండి అమ్మా? ఏమి జరగలేదు. తల్లిదండ్రులు ఎవరు చూపిస్తే అలాంటి అమ్మాయినే అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ కాపురాలు ఎంత బాగున్నాయి మాట్లాడండి. వాళ్ళ కాపురాలు బాగున్నాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు బొమ్మ చూస్తున్నాడు. బొమ్మ అంటే ఫోటో చూస్తున్నాడు. ఈ ఫోటో చూసి ఆడెందుకన్నా కానీ ఆడి ముక్కు వంకరగా, పన్ను ఎత్తుగా, ఏదైనా లోపం కనిపించిందనుకో, ఇది నాకు నచ్చదు, పక్కనెట్టేస్తాను. అసలు ఫోటో చూసి క్యాచ్ చేస్తావా? డైరెక్ట్గా నువ్వు అక్కడికి వెళ్ళి క్యాచ్ చేస్తావా? తెలియగలుగుతుందని ఏంటిదంతా అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఫోటో చూసి మోసపోకండి. ఎవరు గట్టిగా స్తోత్రాలు చెల్లించి హల్లెలూయా. పోనీ అక్షాను దగ్గరకు వచ్చి, అమ్మా ఇదిగోనమ్మా నీకు కావలసినటువంటి భర్త గారు అని ఎప్పుడైనా కాలేబు గారు చూపించారండి? ఎప్పుడైనా ఎప్పుడు కూడా చూపించలేదు. అమ్మా పలానా స్థలములో నేను అబ్బాయిని చూశాను, నీకు వివాహం చేద్దాం అనుకుంటున్నాం, నువ్వేమంటావు అని అడిగితే, నాన్నగారు మీ ఇష్టం, ఇది దేవుని యొక్క చిత్తము, ఇది దేవుని యొక్క ఏర్పాటు అని. వివాహము చేసుకుని ఏం చేసుకుని వివాహము చేసుకుని వాళ్ళ పిల్లలు పుట్టి పిల్లలు పెద్దోళ్ళయ్యి, అర్థమవుతుందా? ఎన్నో చమత్కారాలు చేస్తున్నారు రోడ్డు మీద, అర్థమవుతుందా? ఎన్నో చమత్కారాలు చేస్తున్నారు. ఒక్క భార్యతోటి ఏగడం కష్టమో అండి. వీడికి ఎంతమంది కావాలి? ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడికే కావాలి, ఎవరికి అక్కర్లేదు, వీడికే కావాలి. రోడ్డు పోయి ఇల్లు కూడా తిన్నగా వెళ్తాడా? వాళ్ళు అలా చూస్తాడు, ఇలా చూస్తాడు, దిక్కులు ఎదుక్కుంటాడు, వెళ్తాడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్షానుకున్నటువంటి పాత్ర ఏంటో తెలుసా? నా తండ్రి నన్ను చిన్నతనము నుండి పెద్దగా చేశాడంటే, చిన్నతనము నుండి నాకు భోజనం పెట్టి వసతులన్నీ కూడా ఇచ్చి, ఏది కావాలో అన్నీ కూడా తండ్రి ఇచ్చి, పెళ్లి స్థాయి వరకు కూడా వచ్చి నా తండ్రి నాకు పెళ్లి చేశాడంటే నిజంగా ఎన్ని చేతులు జోడించిన తనివి తీరదు అనుకుంది. ఎవరో అక్షాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్షాను దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన, ఒక మంచి భర్తని ఇచ్చాడని ప్రభువుని స్తుతించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యను ఘనపరిచింది. నాకు మంచి భర్తను ఇచ్చినందుకై నీకు స్తోత్రము నాయనా, నీకు వందనాలు నాయనా అని చెప్పుకుంటూ దేవునిని స్తుతించింది, దేవునిని ఘనపరిచింది, దేవునిని మహిమపరిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క భార్య, ఒకే భర్త, ఒక్క భార్య. ఎప్పుడైతే మనము ఒక ఇంటి బిడ్డగా చేయబడి ఆ ఇల్లు వదిలిపెట్టి ఈ ఇంటికి వచ్చి ఒక ప్రత్యేకతగా ఇంటికి వచ్చింది అంటే, సంవత్సరం అంతా కూడా మంచిగా చూసుకుని సరదాలు చూసుకుని నీ అవసరత నాకు తీరిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టేసి నువ్వు బయటికి వెళ్ళి మరొక అమ్మాయి ఇంకును అబ్బాయి ఇంకు చూసావనుకో, ప్రభు ఏమన్నా ఆయన తెంగరోడు అనుకున్నావు ఏంటి? ఏమన్నా రెప్పపాట్లు ఏం చేస్తాడు ఆయన? ఓ నాయన నువ్వు ఇలాంటి పని చేసావు కదా, నేను చూశాను రా నాయన, నేను చూసేవాడు నేను, నీ పనులన్నీ కూడా చూసేవాడు నేను అన్నాడు. ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు, జాగ్రత్తగా లేకపోతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో అక్షాను దేవునికి భయపడింది కనుకే, దేవునికి లోబడింది కనుకే శ్రేష్టకరమైన ఒక మంచి భర్తను దేవుడు అక్షానికి ఇచ్చాడు, ఒత్నీయేలుని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్య ఏమో ఇంటికాడు ఉండి చిరిగిపోయిన ప్యాంట్లకేని, చిరిగిపోయిన సత్తలకేని, ఆ చిరిగిపోయిన అన్నిటికీ కూడా బటన్సులేసి, కుట్లేసి,
ఎంత కష్టపడి చేస్తుంటే ఈ సోగ్గాడు ఏం చేస్తాడు, ఊరంతా తిరిగి వస్తాడు. ఆడెక్కడికి వెళ్తాడు ఆడికి తెలియదు, ఆడెక్కడికి వెళ్తాడు ఈవిడికి తెలియదు. ఆ సోగ్గాడు ఏం చేస్తాడు, ఊరంతా తిరిగొచ్చి 108 పనులు చక్కబెట్టుకుని ఇంటికి వచ్చి అప్పుడు కష్టపడి ఉందంటే భార్య మీదకు తిరగబడతాడు. ఏనంటే లోకంలో జరుగుతుందంటే ఇప్పుడు సంఘటనలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ కాపురం నిలబడాలంటే, ఆ కాపురం కోల్చకుండా ఉండాలంటే దేవుని మీద నువ్వు ఆనుకోవాలి, దేవుని మీద ఆనుకోవాలి. దేవుని యొక్క సన్నిధి అనేది ప్రతి బిడ్డ మీద ఉండాలి, గణపరచబడాలి. అక్షాను కూడా, ఒకవేళ అక్షాను కూడా తన హృదయములు ఏమని అనుకుంటుంది, దేవా నా జీవిత కాలం అంతా కూడా, నేను బ్రతుకు కాలం అంతా కూడా నేను నా భర్త కలిసి నీ సన్నిధిని వెతుకుట, నీ సన్నిధిని మోకరించుట, నీ సన్నిధిలో నేను ఘనపరచుట. అక్షాను ప్రార్థన చేసింది ఒకవేళ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే అక్షా ఒత్నియేలు భార్యగా మారి దేవుని ఏర్పాటు చేసిన అవకాశాన్ని ఆమె విశ్వాసముతో స్వీకరించింది. దేవుడు ఇచ్చే అవకాశాలు నిర్లక్ష్యం చేయకూడదు. ఏం చేయకూడదు? దేవుడు ఇచ్చే అవకాశాలు నిర్లక్ష్యంగా చేయకూడదు. మా రాజాగారు చానాలకు మంచి పాట పాడాడు. ఎప్పటి నుంచో అంటున్నా, ఉన్నాడా లేడా? ఉన్నావా బాబా? ఓకే. ఆయన స్వరం మంచిదండి, ప్రభు ఇచ్చినటువంటి స్వరం మంచిదైంది, మంచిగా పాట పాడగలడు. మరి ఎందుకో మరి వెనకాలండి సాతానగాడు ఎవడైనా లాగుతాడు ఏంటో కానీ పాట పాడమంటే ముందుకు రాడు, ప్రార్థన చేయవయ్యా బాబు అంటే ముందుకు రాడు. ఆయననే కాదు, సంఘములో ఉన్నటువంటి ఇలాంటి బిడ్డలందరూ కూడా మంచి స్వరాలు దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన స్వరాలను ఏం చేయాలి? ఇచ్చిన అవకాశాన్ని ఏం చేయాలి? వినియోగించుకోవాలి. ఎవరితో గణపరచాలి? దేవునితో గణపరచాలి. నీ స్వరము, నీ పాట, నీ సంగీతము, నీ వాయిద్యము, నీ ప్రత్యేకత దేవునికి ఇస్తే దేవుడు ఎంత ఆనందిస్తాడో తెలుసా, ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా. దేవునికి గడిగే స్తోత్రాలు చెల్లించి హల్లెలూయా. ఇదివరకు కాలంలో రమేష్ కాంగ్ వాయించేవాడు. రవి ఉన్నాడా? బయట ఉన్నాడా? రవి ఉన్నాడంటే డ్రమ్ వాయించేవాడు. ప్రకాష్ ఉన్నాడంటే డ్రమ్ వాయించేవాడు. రాజ్ కుమార్ ఉన్నాడంటే కాంగ్ వాయించేవాడు, డ్రమ్ వాయించేవాడు. ఇలాంటి కళాకారులు ఏమైపోయారు? ఇలాంటి కళాకారులు అందరూ ఏమైపోయారు? ఇప్పటికీ నేను చెప్తున్నానండి, ఫ్యాట్ నేర్చుకోండి, సౌండ్ సిస్టమ్ ఆపరేటర్ చేసి డోలక్ నేర్చుకోండి, డ్రమ్ నేర్చుకోండి, కాంగ్ నేర్చుకోండి. ఇవన్నీ కూడా పాస్టర్ గారి అబ్బాయిలకి, పాస్టర్ గారి పిల్లలకి కాదు, అందరికీ సొంత మగును కాక. ఆమెనని చెప్పట్లేదు, ఆమెనని చెప్పండి. అందరూ నేర్చుకోవాలి, అందరూ ఆరాధన చేయాలి, అందరూ స్తుతించాలి, అందరూ ఘనపరచాలి, అందరూ మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? అవసరాలను దేవుని యొక్క చిత్తానుసారముగా, అవసరాలను దేవుని చిత్తానుసారముగా అడిగిన ఎవరు? అక్షాను. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయం యెహోషువ గ్రంథము 18వ వచనం చదువుకుందాం. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతని ప్రేరేపించింది. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావలనని ఆమెను అడిగాను. అందుకామె నాకు దీవెన దయచేయుము. చాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఎక్కడ ఉన్నారా? రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లించాను. 3వ పాయింట్లోకి వచ్చాను నేను. 3వ పాయింట్ చెప్పేసి ముగించేస్తానులే, అటాగా చూడకండి. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. 3వది ఏంటో తెలుసా? అవసరాలను దేవునికి సిద్ధానుసారం అడిగిన అక్షాను. దేవునికి స్తోత్రం. అక్షాను ఏమడిగిందో వాక్యములో మనము చూసాం. అక్షానుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? అక్షాను తన భర్తతో కలిసి తన ఇంటికి వెళ్ళేది. ఒకరోజు తన భర్త గారు అడుగుతూ ఉన్నాడు, ఇదిగో మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒక పొలము అడగాలనే ప్రేరేపణ నాకు కలిగి ఉంది. ఆయన మనసులో ఉంచుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్యకు పంచాడు ఈ మాట. భార్య వెళ్ళి ఏమడిగింది? మా ఆయన పొలం ఏమన్నాడు, ధాన్యం ఏమన్నాడు, ఆస్తి ఏమన్నాడు, ఐశ్వర్యం అన్నాడు, బీరువ ఏమన్నాడు, ఫ్రిడ్జ్ ఏమన్నాడు, ఏసీ ఏమన్నాడు, అది ఏమన్నాడు, ఇది ఏమన్నాడు, ఏది అడగలేదు. అర్థమైందా మీకు? జాగ్రత్తగానండి. ఆమె అడిగింది ఏంటో తెలుసా? తండ్రి, నన్ను పెద్ద చేసావు కదా, పెళ్లి చేసావు కదా, ఎంతవరకు నన్ను ఆశీర్వదించావు కదా, కానీ ఒక్కటే నాకు లోటుగా ఉంది. ఏంటి తల్లి చెప్పు? ఆ లోటు ఏంటి తల్లి చెప్పు, తొందరగా చెప్పు. ఆ లోటు ఏంటో, ఎలాంటి లోటైనా తీరుస్తాను నేను. నీకు ఒక తండ్రి ఉన్నాడని మరువవద్దు. ఒక పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. అదేంటో చెప్పమనగా, నాయనా నీ దీవెన నాకు కావాలి నాయనా, నీ దీవెన నాకు కావాలి నాయనా. నీవు నన్ను ఏ విధంగా దీవించావో నా భర్తను కూడా అదే దీవెనతో నన్ను నా ఇంటికి పంపిస్తే నాయనా, ఆ దీవెనే నిత్యము నిరంతరము కూడా నన్ను కాపాడే దీవెన. స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అయితే ఏమడుగుతారు? పెళ్ళైన వాళ్ళు, మీ అమ్మ గాడి బీరువా పెట్టలేదా, ఫ్రిడ్జ్ ఎట్టలేదా, ఏసీ ఎట్టలేదా, వాషింగ్ మిషన్ ఎట్టలేదా, బంగారం ఎట్టలేదా, వెండి ఎట్టలేదా, అది పెట్టలేదా, ఇది పెట్టలేదా? ఆ వచ్చిన పిల్లని టార్చర్ చేసేసి రోజు రోజుకి ఏడిపించేసి నీళ్లు తాకుండా ఆహారం తినకుండా మీ అమ్మ దగ్గర పో, కట్నం సగమే ఇచ్చింది, మిగతా సగం పట్టురామని చెప్పు అని టార్చర్ పెట్టి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. లేరా? ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అక్షాన్ని బుద్ధి చెప్తుంది అందరికీ కూడా. స్తోత్రాలు చెల్లించారు. హల్లెలూయా. ఎవరో కట్నం అడిగేవాడు గాడిదని ఏదో సూత్రం ఉండేది ఇదివరకు. అది ఇప్పటికీ పాటిస్తున్నారు లేదో నాకు తెలియదు. ఏమండి, ఇక్కడ గమనించండి. అక్షాను ఏ విధంగా అయితే దీవెన కావాలని కోరుకుంది, ఆ దీవెన తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అర్థమైందా? నాకు అది కావాలి, ఇది కావాలని ఆప్యాయత, ఆశ ఆమెలో లేదు. ఇలాంటి కోడళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ, తలకాయలు కిందకు దించుకోకండి అమ్మా. ఉన్న మాట నేను చెప్తున్నాను, లేని మాట చెప్పడం లేదు బాబా. గట్టిగా స్తోత్రాలు చెల్లించాయి. హల్లెలూయా. ఇలాంటి స్త్రీలు ఒక ఇంటికి, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవా దేవా నా ఇంటికి వచ్చే కోడలు నాయన, ఇలాంటి కోడలు వస్తే నాకు ఎంత మంచిది నాయన అనుకుంటున్నారు. చెప్పండి, ఎవరేం మాట్లాడలేదేంటి? గట్టిగా స్తోత్రాలు చెల్లించి హల్లెలూయా. ఇలాంటి కోడలు నా ఇంటికి రావాలని, లేకపోతే వచ్చినటువంటి కోడలు ఈ విధంగా ఉండాలని ఒక సమర్పణ చేసుకుంటే గాక ఈ వాక్యము ద్వారా ప్రతి మనస్సు కరిగిపోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుని యొక్క బిడ్డలారా, అక్షాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది గనుక, దేవుని మాట విన్నది గనుక, వివాహం చేయబడింది గనుక, ఒక ఇంటి బిడ్డగా తీర్చబడింది గనుక, తన తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెన మాత్రమే ఆమె కోరుకుంది కనుక, ఆ దీవెనలు ఎలాంటి దీవెనలు? శ్రేష్టకరమైన దీవెనలు, బ్రతికుతున్నటువంటి దీవెనలు. నేను బ్రతకాలంటే, ముందుకు వెళ్ళాలంటే, ఆత్మీయ జీవితంలో ముందుకు నేను కొనసాగిపోవాలంటే నాకు నాయనా నీ దీవెనలు కావాలి నాయనా. నీ దీవెన నాకు ఆశీర్వాదం నాయనా. నీ దీవెనలతో నన్ను పంపించు నాయనా.
తన కూతురు కోరుకున్న మాట అదే. దేవునికి స్తోత్రం. తండ్రిని ఇబ్బంది పెట్టి నాకు అది కావాలి ఇది కావాలి అడగలేదు. ఆ కోరుకుంది, ఈ కోరుకుంది, ఈ ఆశ ఉంది, ఆ ఆశ ఉంది, ఆమె అడగలేదు. ఆమెకుందంటే ఆశ ఏంటో తెలుసా? నీ దీవెన నాకు కావాలి నాయన, నీ దీవెనతో నేను వెళ్ళాలి నాయన, నీ దీవెనతోనైనా నేను ఉండాలి నాయన, నీ దీవెనలతోనైనా నేను బ్రతకాలి నాయన, నీ దీవెనలతోనైనా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన. ఆమె కోరుకున్నటువంటి సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఒక అక్షాను వలె అనేకమైంది, అక్షాను వలె లేపబడుదుముగాక. ఎవరు ఆమెను అండవలేదు. ఒక అక్షాను వలె సంఘములో అనేక మంది పరిశుద్ధమైనటువంటి అక్షానుల వలె దీవించబడుదుముగాక, ఆశీర్వాదము పొందుముగాక, దీవించబడుదుముగాక, వెలిగించబడుదుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట ఏంటి చెప్పండి? మొదటి మాట ఏంటమ్మా? విశ్వాస కుటుంబములో పెరగడం ఒక ఆశీర్వాదకరము. రెండోది, దేవుడు ఇచ్చిన అవకాశాలను జ్ఞానముతో అక్షాను పొందుకుంది, కాపాడుకుంది. మూడోది ఏం చెప్పాను? అవసరాలను దేవుని యొక్క చిత్తానుసారముగా మాత్రమే చెప్పండి అక్షాను అడిగిందంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా, నాకు అవసరం తీర్చిన ఆయన, ఈ అవసరం తీర్చిన ఆయన, అది నాయన, ఇది నాయన, ఓళ్ళు అది నాయన, ఇది నాయన, అది లేదు నాయన, ఇది లేదు నాయన. వాళ్ళ ఇంటి ప్రక్కన ఆయన 52 ఇంచు టీవీ కొనుక్కుంది నాయన, నాకు కూడా అలాంటి టీవీ దయచేది నాయన. లేకపోతే వాళ్ళు నాయన ఎప్పుడూ చూడలేదు నాయన, ఆ విచిత్రం ఏంటో కానీ అలాంటి విచిత్రం కూడా నాకు దయచేది నాయన అంటే ఎవడు అస్సలు ఎవడు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సాల్తీని బట్టి ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి, ప్రభుని మహింపరచాలి. అప్పుడే ఎప్పుడు ఎనలేనటువంటి ఆశ్చర్య రీతులను దేవుడు మన కండ్ల ముందే, మన కళ్ళు తెరవక ముందే మన ఎదుటి పెడతాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. అక్షాను వలె ముందుకు వెళ్దామా? అక్షాను వలె దేవుని యొక్క సన్నిధిని అమ్మడిందామా? అక్షాను వలె ప్రభువుని స్తుతించినట్లుగా స్తుతిందామా? అక్షాను వలె ఒక మంచి పేరు తెచ్చుకున్నట్లుగా తన తల్లిదండ్రులకు కానీ దేవునికి కానీ అవమానము జరగకుండా అక్షాను ఏం చేసిందో తెలుసా? తన ఇంటికి వెళ్ళే వరకు కూడా, తన ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తన కాపురం బాగుంది. కాలేబు గారు చేసినటువంటి ప్రార్థన ప్రభువు ఆలకించాడు. ఎంతో ఆశ్చర్యమైనటువంటి రీతిలో అక్షాను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్షాను వలె మనం ప్రార్థన చేద్దామా? అక్షాను వలె ఆ దీవెన కావాలని కోరుకుందామా? అక్షాను వలె వాక్యము ద్వారా నన్ను దీవించమని అడుగుదామా? నన్ను బలపరచమని అడుగుదామా? నన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యక్షత నాకు దయచేయమని అడుగుదామా? అలాగ అడిగితే కాక దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించుదాం. 2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్షాను తన భర్త వత్నియే, వారిద్దరు భార్యాభర్తలుగా స్వీకరించారండి. భార్యాభర్తలుగా వారు ఒక ఇంటి బిడ్డలుగా ఉన్నారు అంటే కాలేబు చేసిన ప్రార్థన, దేవుడు ఒక ప్రత్యక్షత అక్షానికి దేవుడు ఇచ్చాడు. అక్షాను నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోలేదు. దేవా, నీ దీవెన నాకు దయచేసి, నీ ఆశీర్వాదం నాకు కావాలి నాయన, నీ దీవులతోనే నన్ను నా ఇంటికి పంపించినాయనా, నీ ఆశీర్వాదముతోటే నన్ను నా ఇంటికి పంపించమని అక్షాను ఏ విధంగా అడిగిందో, నీవు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నటువంటి నీవు
నీ అవసరత ఏంటని ప్రభు అడుగుతూ ఉన్నాడు. నీ అవసరత ఒకవేళ అక్షాను వలె దీవులు నాకు కావాలని నీవు కోరుకుంటే కాక, అక్షానుని ఎలాగా ఆశీర్వదించాడో ఆ విధంగా నిన్ను ఆశీర్వదించడానికి, నీకు దీవెనలు ఇవ్వడానికి ఆయన ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు నైనా. ఇదిగో పరిశుద్ధుడైనటువంటి కాలేబు గారు కుమార్తె అయినటువంటి అక్షాను అవుట్లైన్స్ గా కొన్ని మాటలు మాత్రమే నాయన ఈ బిడ్డలకి చెప్పగలిగాను. అక్షాను ఏ విధంగా తల్లిదండ్రుల యొక్క మాట విందో, కుటుంబంలో ఆశీర్వాదకరంగా బ్రతికిందో, భయభక్తులతో బ్రతికిందో, నీ మీద ఆనుకుని బ్రతికిందో. తల్లిదండ్రులు భయభక్తులు లేకపోతే అక్షాను ఒకవేళ భయభక్తులు ఉండేది కాదేమో. కాలేబు గారు చేసినటువంటి ప్రార్థన నీవు విన్నావు నాయన. ఆ విధంగా అక్షాను ఆశీర్వదించినట్లుగా నా కుమార్తెను కూడా ఆశీర్వదించింది ఆయన. నా పిల్లలను కూడా ఆశీర్వదించింది ఆయన. నా పిల్లలు కూడా నా మాట వినేటట్లుగా, నా పిల్లలు కూడా నాయనా తల్లిదండ్రుల మాట వినేటట్లుగా, నీకు మాట వినేటట్లుగా అటువంటి కృప దయచేయమని యేసయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. ఇదిగో అక్షాను వివాహమైంది, తన ఇంటికి వెళ్ళింది. అమ్మా, నీకున్నటువంటి ఆశ ఏంటి చెప్పుమనగానే, నీ దీవెనతో నన్ను పంపించు నాయనా అడిగి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఐశ్వర్యం కావాలి, ధనము కావాలి, లేకపోతే ఇవి కాదు మనకు కావలసింది. ఒక దీవెన ఏ విధంగా అడిగిందో మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో నాయనా నీ దీవెనతోనే నడిపించునైనా, నీ దీవెనతోనే వెలిగించునైనా, నీ దీవెనతోనే నన్ను బలపరిచునైనా, నీ దీవెనతోటే నన్ను బ్రతికించునైనా, పరిశుద్ధత పరిచింది, ఆశీర్వదించినైనా. అక్షానవని ఈ బిడ్డలందరూ కూడా బలపరించింది, ఆశీర్వదించినైనా. నీకు ప్రయోజనంగా, నీకు మేలుకరముగా ఈ బిడ్డలు ఉండేటట్లుగా నీ కృపతో బలపరిచి, ఆశీర్వదించి, నడిపించి మహిమ పొందండి. యేసయ్య నామమున ప్రార్థించుకొని వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలు. ఈ సమయం నాకు ఇచ్చిన దైవజనులు నాన్నగారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఆమేన్.